హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే తుని దగ్గరలో కేవో మల్లవరం అని చెప్పి ఒక ఊరికైతే వచ్చాను. సో ఇక్కడ వచ్చి ఎవరు ఉంటారంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త ఉంటారు. పిల్లలు గణేష్ అన్నయ్య నాగమణి అట్లాగే వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ అయితే నేను కంపల్సరీగా వస్తాను. ఈ టైంలో కార్తీక మాసంలో వచ్చి ఇక్కడ చీటికమ్మ తల్లి గ్రామదేవత జాతర అయితే ఉంటుంది. అక్కడికైతే నేను అస్సలు మిస్ అవ్వను. ఈ 4 ఇయర్స్లో నేను 3 టైమ్స్ అయితే గ్యారంటీగా వచ్చాను. 1 ఇయర్ వచ్చి ప్రెగ్నెంట్ వాళ్ళు మిస్ అయ్యాను. సో ఇక్కడైతే ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. సో నేను ఏమనుకున్నా అదైతే గ్యారంటీగా జరుగుతూ వచ్చాయి. సో లాస్ట్ టైం వచ్చి నేను ఏం కోరుకున్నానంటే మా చిన్నోడు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం రిస్క్ అయింది కదా, సెకండ్ ప్రెగ్నెన్సీలో అసలు రిస్క్ అవ్వకుండా హ్యాపీగా ఇద్దరు వచ్చినట్టయితే నేను వస్తానని చెప్పి కోరుకున్నాను. సో అట్లాగే చాలా సేఫ్ అండ్ డెలివరీ అయింది కాబట్టి నేను ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చాను ఈ ఇయర్. అండ్ టెంపుల్ వచ్చి ఊరికి స్టార్టింగ్లో ఉంటుంది. సో ఊళ్ళో వాళ్ళంతా మ్యాక్సిమం అందరు నడిచే వెళ్తారు టెంపుల్కి. మినిమం 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉన్నా కూడా ఎక్కడ వెహికల్స్ అనేవి యూజ్ చేయదు. వాక్ చేసి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. చూసాక మేము కూడా అందరితో మాట్లాడుకుంటూ సరదాగా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది, గ్రామదేవత అండ్ చీటికమ్మ తల్లి అని చెప్పేసి. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. సో ఎక్కడికి వెళ్ళినా పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో అందుకే అంటారు అనుకుంటా, బాల్యం అనేది తీపి జ్ఞాపకం. అయితే ఈరోజు క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి మేము ఫాస్ట్గానే మూవ్ అయిపోయింది లైన్. మా నిక్కిగాడైతే అంత అల్లరి చేసిన లైన్ అమ్మవారి దర్శనం టైంకి పడుకుని పోయాడు. మా చిన్నోడి కోసం వచ్చాను కాబట్టి చిన్నోడు మొక్క అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఎంతైనా జీతం ఉందా? నైట్ సంపదం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ నైట్ కోసం ప్రిపరేషన్ అవుతుంది. కొన్ని అయితే ఓపెన్ చేసేసారు. సో ఇప్పుడైతే లంచ్ టైము. సో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరు చేస్తున్నారు. అండ్ శిరీష వాళ్ళ మమ్మీ బాగా చేస్తారు కుకింగ్ అనేది. సో తిన కూడా ఇంకా బాగా చేస్తారు. బిర్యానీ అయితే తినేచేసింది. అట్లా ఏ వెరైటీ ఎవరు బాగా చేస్తారో ఆ వెరైటీ వాళ్ళు చేశారు. సో ఒక 30 మెంబర్స్ పైగానే ఉంటారు. అందరూ కలిసి తినేసాము ఒక బ్యాచెస్ వైజ్. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 3 నుంచి స్టార్ట్ చేస్తుంది ఇట్లా వేషాలు అని. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. నైట్ వచ్చి ఇలాగే ఊరంతా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా టోటల్ ఇంకా ఏ స్ట్రీట్లోకి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా ఇంక మొత్తం అంతా ఇలాగే ఉంటుంది కలర్ఫుల్గా. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు, డ్రామాస్ కానీ అండ్ అట్లాగే ఎగ్జిబిషన్ అంటే అన్ని ఐటమ్స్ ఉండవు కానీ బ్రేక్ డాన్స్, రంగుల నాటకము, అట్లాగా ఇంకొకటి వచ్చి ట్రైన్, ఇలా స్మాల్ ఇవన్నీ ఉంటాయి. అట్లాగే ఇంకా బ్యాంగిల్స్ కానీ ఇంకా అలాంటివి అయితే ఇంకా చూడక్కర్లేదు. చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి, మనం కొనుక్కోలే. కానీ చూడ్డానికి అయితే మేము డిన్నర్ కంప్లీట్ చేసేసుకుని అందరూ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము వెళ్ళడానికి. లో వచ్చి డీజే 10కి స్టార్ట్ అవుతుందంట.
ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ బ్రేక్ డ్యాన్స్, ట్రైన్ అండ్ ఇలాంటివన్నీ ఇటు సైడ్ పెట్టారు టెంపుల్కి దగ్గరలో. సో అందరూ మ్యాక్సిమం ఇక్కడే ఉన్నారు. సో మేమైతే ట్రైన్ ఎక్కడానికి అని ఎక్కుతున్నాము. బట్ ఫస్ట్ టైం నిక్కీ గారిని ఎక్కించడము ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. మా చిన్నోడు కూడా ఎక్కించేస్తున్నాను. నిక్కీ గడికైతే మామూలుగా నచ్చలేదు, అసలు దిగనన్ని ఏడుపు. సో వన్స్ స్టార్ట్ అయ్యాక వాళ్ళిద్దరు రియాక్షన్స్ చూసి నాకైతే చాలా మైండ్ బ్లోయింగే. సో నేనైనా కొంచెం ఎక్సైట్మెంట్ అయ్యాను, కానీ వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఇద్దరు మామూలుగా కాదు. మా నిక్కీ గారు చూడండి, అస్సలు భయమే లేదు వాడికి. నిక్కీ అయితే నాతోనే కాదు, అండ్ తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళు ఎక్కితే వాళ్ళతో పాటు ఎక్కాడు. తర్వాత నాగమణి ఎక్కితే వాళ్ళతో పాటు ఎక్కాడు. టోటల్ ఒక 3 రౌండ్స్ అయితే వేశాడు లైన్గా. అంత బాగా నచ్చేసింది వాడికి. తర్వాత వచ్చి బ్రేక్ డ్యాన్స్ కూడా ట్రై చేసాము. రిలేటివ్స్లోనే ఒక పాప బర్త్డే ఉంటే అది కూడా సెలబ్రేట్ చేసేసుకున్నాము మధ్యలో వచ్చి. పిల్లలతో మొత్తం నైట్ అంతా అవ్వదు కాబట్టి కొంచెం షాపింగ్ చేసేసుకుని ఇంటికైతే వచ్చేసాము. సో నేను తీసుకునేవన్నీ ఇవి. మా నిక్కీ గడికైతే ఇదైతే కొనేదాకా ఊరుకోలేదు. సో వాడికైతే బాగా నచ్చింది. సో వీడి కోసం ఇవి, నా కోసం ఇవి, మొత్తం షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది మాది. సో అన్నయ్య వాళ్ళైతే మాకు ఒక గెస్ట్ హౌస్ అనేది ఇచ్చారు, కొండ దగ్గర ఉంటుంది. సో మేము ఇక్కడే స్టే చేస్తాము ఈ 2 days. సో దీనికి నియర్గా ఇక్కడ చింతకాయ చెట్టు ఉంటుంది, తాత మా కోసం కోస్తున్నాడు. చూసారు కదా, ఇవన్నీ కోసాము. మా నిక్కీ గారు కూడా బాగా ఎంజాయ్ చేశాడు కొండ ఎక్కి కొండ దగ్గర. సో నేను ఫస్ట్ టైం చూసింది ఏంటి అంటే పైనాపిల్ చెట్టు. ఈ కాయ ఇంకా ఫుల్గా అవ్వడానికి ఇంకా 3 months పడుతుంది అని చెప్పారు తాత. ఉన్న చెట్లు ఇవన్నీ తాతే క్లీనింగ్ కానీ వాటర్ పోయడం ఇవన్నీ తాతగారే చేస్తారంట. సో నెక్స్ట్ ఏంటి అంటే మా టూర్ ఇట్లా కంప్లీట్ అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది కాకినాడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.